ముడి అటుకుల పరోటా. ముడి అటుకుల పరోటా అంట, చాలా స్పెషల్గా ఉంది కదా పేరు. మామూలుగా అటుకులు తెలుసు, అటుకులతో బోరడానికి రెసిపీస్ కూడా మనం తయారు చేస్తూ ఉంటాము. బట్ ఈరోజు ముడి అటుకులతో తయారు చేస్తున్నాము. దానిలో ఎలాంటి ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం. అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముడి అటుకులు, మల్టీగ్రెయిన్ పిండి, ఉడకపెట్టిన బంగాళదుంప, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, సైంధవ లవణం, జీలకర్ర. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం పరోటా అనుకున్నాం కదా, సో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో అన్నింటిని మంచిగా మిక్స్ చేసి ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం. ఓకే, ముందుగా ఈ అటుకులు, ముడి అటుకులు ఉన్నాయి కదా, సో వాటిని మనం పరోటాలోకి మిక్స్ చేసుకోవాలంటే దాన్ని కొంచెం వాటర్ వేసి మనం నానబెట్టుకున్నట్టు ఉండాలి. అంటే మనం అటుకులు ఉప్మా చేసుకున్నప్పుడు, పోహా చేసుకున్నప్పుడు ఎలాగైతే నీళ్ళలో కొంచెం తీసుకొని అలా వెంబడి వేసేస్తాం కదా, ఓకే నీళ్ళు పోయింది, కొంచెం మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది. అంటే మనకి అటుకులు అంటేనే దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి తీసుకోవాలన్నమాట, లేకపోతే గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. చక్కగా చూసారు కదా, ఇలా మునిగేలాగా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు బౌల్ తీసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుందాం. ముందు ఏం వేసుకుందాం? ముందుగా ముడి అటుకులు వేసుకుందాం. ముడి అటుకులని వేసుకుందామా? నీళ్ళలో నానబెట్టుకున్న ఒక కప్పుడు అటుకుల్ని కూడా వేసేసుకుందాము. ఓకే, ఇవన్నీ వేసుకొని అలాగే బంగాళదుంప ముక్కలు మ్యాష్ చేసుకోవాలి కదా. సో ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు చూసారు కదా మనం ఎలా ఉడకబెట్టుకున్నామో, ఇలా అనగానే మెత్తగా మ్యాష్ అయిపోతున్నాయి. సో అలాగా వేసుకొని మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ముందు చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఒక 1/2 కప్ వేసైనా, అంటే ఒక 2 పచ్చిమిర్చిలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటాం, అది కూడా వేసుకున్నాం, అవి టేస్ట్ కోసం అన్నట్టే కొంచెం వేసాం. సో 1 స్పూన్ వేసేసుకున్నాం అనమాట. అలాగే జీలకర్ర 1 స్పూన్, ఒరిగానో 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ వేసాను, 1/2 స్పూన్. ఓకే, అండ్ సైంధవ లవణం తగినంత. ఎలాగో పిండిలో కూడా వేస్తాం కాబట్టి చూసుకొని కనుక సైంధవ లవణం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపేసుకున్నాము. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏం చేయాలి మ్యామ్? మనం మల్టీగ్రెయిన్ పిండి ఉంది కదా, సో దాన్ని కూడా కొంచెం వేసుకొని ఓకే స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టఫ్ చేసుకొని పరాటా లాగా ఒత్తుకోవాలి, అంతే. ఓకే, సో ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఇదిగో ఇలాగా మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాం అనమాట. ఈ మల్టీగ్రెయిన్ ఆటాను తీసుకొని చక్కగా కొద్దిగా సైంధవ లవణం వేసుకొని చేతికి ఇలా అంటకుండా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో మంచిగా పరాటాలు రెడీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా బాల్స్ లాగా తీసుకోవాలి, కొంచెం పెద్దవి, ఎందుకంటే దీంట్లో స్టఫింగ్ చేస్తాం కాబట్టి ఇలా పెద్దగా తీసేసుకోవాలి. నేను బేలన్ కూడా రెడీ చేసుకున్నాను కాబట్టి అలా వెంటనే పరాటాలు తయారు చేసేసుకుందాం. మ్యామ్ నేను ఇక్కడ పరోటాలు తయారు చేస్తూ ఉంటాను. సో ప్యాన్ కూడా వేడైపోతుంది కదా, ప్యాన్ రెడీ చేసుకోండి. ప్యాన్ పెట్టేసి అసలు ఇది తీసుకోవడం మూలంగా ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి కూడా చెప్పండి మ్యామ్. ప్యాన్ పెట్టేస్తాను, వేడవుతుంది. ఇప్పుడు నేను పరోటాలు తయారు చేస్తూ ఉంటాను మ్యామ్. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ముడి అటుకులు వాటిలో ఎక్కువగా పాలిష్ అవ్వకుండా ఉన్నటువంటి అటుకులు అనమాట. సో దానిలో మనకి చాలా న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా మనకి ఈ కొంతమందికి అలర్జీ లాగా కూడా ఉంటుంది. సో అవన్నీ ఏం లేకుండా మనం ఈ అటుకులను ఎవరైనా కానీ తినొచ్చు. దానివల్ల కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయిపోతుంది, కావాల్సినటువంటి విటమిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఇది ఏం చెప్పిందంటే కఫహారంగా పనిచేస్తుందని చెప్పిందనమాట. అండ్ అధికమైనటువంటి వాత దోషాన్ని కూడా తగ్గిస్తుంది. సో ఎవరైతే మంచి పుష్టిగా అవ్వాలనుకున్నారో వాళ్ళు కూడా ఈ అటుకులని మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే దేహం పుష్టిగా ఉంటుంది. అంటే లావు అవుతారని కాదు, ఒక ఆర్గాన్కి కానీ అంటే టిష్యూస్కి కానీ కావాల్సినటువంటి అంత పోషణ కూడా అందుతుంది. అలానే రక్త ప్రసరణ కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అండ్ ఇంకా మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అటుకులను తీసుకున్నందువలన
కొంత షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తే బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, సో ఇలాగా ఇన్ని విధాలుగా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్గా ఇది నార్మల్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వీటన్నింటిని కంట్రోల్ చేయడానికి ఈ అటుకులు అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని పోహా అని అందరూ అంటూ ఉంటారు. ఇది ఇంకా మనకి కొంచెం తిన్నబడే లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది తినేటప్పుడు, కానీ అది మాత్రం డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో యూజువల్గా అటుకులతో చేసిన ఏ రెసిపీ అయినా తిన్నాక మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ లేకపోతే కొంచెం వేడిగా ఉన్నటువంటి వాటర్ తాగితే ఏమవుతుందంటే డైజెషన్ ఈజీగా అవుతుంది. సో ఇది మ్యామ్ వేసేస్తున్నాను. సో కొంచెం నెయ్యి కూడా రాసుకుందాం. అది కొంచెం కాలిన తర్వాత రాసుకుందామా? ఇదిగో ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేసేస్తాను ఇలాగే. కొంచెం అలా చుట్టుపక్కల వేస్తూ ఉంటే ఆ వేడికి కరిగి నా పరాటా కంటిపోతుంది. షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి రెసిపీస్ కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే. చూసారు కదా, ఇలా స్టఫ్ తయారు చేసుకొని తీసుకోవాలి. మరి దాన్ని మంచిగా అంటే మరీ ఎక్కువ బయటకు వచ్చేలాగా కాకుండా ఇలా కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే బయటికి అనేది రాదు. స్టఫింగ్ అనేది కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో యూజువల్గా చాలామందికి గోధుమ పిండి పడదు, గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరగడానికి ఇబ్బంది అవుతుంది, దానివల్ల అలర్జీస్ వస్తాయనే ఒక చిన్న అపోహ కూడా ఉంది. సో యూజువల్గా ఏమవుతుందంటే మన ఈ వీట్ క్రాప్ అనేది మనకి చేతికి అందే కంటే ముందు ఒక చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి అనమాట. చిన్న పురుగులాగా ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని నివారించడానికి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ పెస్టిసైడ్స్లో హై అమౌంట్ ఆఫ్ ఫాస్ఫేట్ అనేది ఉన్నట్లయితే మనకి దానివల్ల మన ఈ వీటికి కానీ అంటే గోధుమలకి గ్లూటెన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మనం అది చక్కగా గాలించి కానీ మన చేతికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళు హడావిడిగా తొందరగా క్రాప్ రావాలని తొందరగా మనకి అందించాలన్న దాంతో సరిగ్గా ప్రాసెస్ చేయకపోతే ఆ మిగిలినటువంటి పెస్టిసైడ్స్లో రెమినెంట్స్ అన్నీ కూడా మనకు వచ్చేసి మన బాడీ అది డైజెస్ట్ చేసుకోలేదన్నమాట. సో అందుకనే ప్రాపర్ ప్రాసెసింగ్ ఆఫ్ అన్ని క్రాప్స్ కూడా జరగడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఇప్పుడు ఆర్గానిక్ అని చూస్ చేసుకుంటున్నాం కదా, ఇందుకోసమే. అంటే ఏదైనా ఒక పంట వచ్చేటప్పుడు హడావిడిగా తొందరగా క్రాప్ రావాలని షార్ట్ కట్స్ యూజ్ చేసి అలా కాకుండా ఆ పంటకి కావాల్సినటువంటి టైము, ఎనర్జీ, తర్వాత కావాల్సిన పెస్టిసైడ్స్ లిమిటెడ్ అమౌంట్లోనే వేస్తే ఆ ఆహారం మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, సో చూసారు కదా ఏం చక్కగా మనకి పరాటా స్టఫింగ్తో తయారు చేసేసుకుంటున్నాము. జస్ట్ పైన ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకొక సైడ్ కూడా ఒక్కసారి అలా టర్న్ చేసి కొద్దిగా నెయ్యిని, ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఇలాగా ఆ గరిటెకు ఉన్నదే ఇలా స్ప్రెడ్ చేస్తే సో దట్ వచ్చేస్తుంది. సో చూసారు కదా కొద్దిగా పొంగుతుంది కూడా. పిండిని అలాగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే ఉంచుకుంటే కనుక అలా మంచిగా పొంగి పరాటాలు బాగా వస్తాయి. సో ఇలాగా 2 పరాటాలని తయారు చేసేసుకుందాం. సో చూసారు కదా రెండోది కూడా తయారు చేసేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేడిగా ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, స్మెల్ అయితే భలే వచ్చేస్తుంది వేడిగా అలా తింటే. అరోమాకే మంచిగా మైండ్ రిలీఫ్ అయిపోతుంది, ఆకలి కూడా బాగా అనిపిస్తుంది, వెంటనే తినాలనిపిస్తుంది. సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు ఈజీగా. అంటే నైట్ పూట కంటే కూడా ఇది మధ్యాహ్నం పూట తీసుకున్నట్లయితే డైజెషన్కి టైం పడుతుంది కాబట్టి సో మధ్యాహ్నం తీసుకుంటే బెటర్ అన్నమాట. రైస్ ప్లేస్లో ఇది తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ముడి అటుకుల పరోటా రెడీగా ఉంది. చూసారు కదా ముడి అటుకుల పరోటా. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసేస్తాను. సాఫ్ట్గా అసలు అది వెన్నపూసలాగా అలా విరిగిపోతుంది యాక్చువల్గా. చాలా బాగుంది. దీంట్లో ఆరిగానో, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముడి అటుకుల పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముడి అటుకులు, మల్టీగ్రెయిన్ పిండి, ఉడకపెట్టిన బంగాళదుంప, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, సైంధవ లవణం, జీలకర్ర. ముడి అటుకుల పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తడిపిన ముడి అటుకులు, ముందుగా ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా కలుపుకోవాలి. ఆ తరువాత అందులో అరకప్పు పచ్చిమిర్చి ముక్కలు, 1 చెంచా ఎండుమిర్చి, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఒరిగానో, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరొక వైపు ముందుగా కలిపి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ పిండిలో కలుపుకున్న అటుకుల మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని అన్ని వైపులా మూసి జాగ్రత్తగా పరాటాలా రుద్దుకోవాలి.
వేడైన పాన్ మీద నెయ్యి రాసుకొని చేసుకున్న పరాటాలను 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే అధిక కఫాన్ని తగ్గించి శరీరానికి ఔషధంలా పనిచేస్తూ బలం, ఆరోగ్యాన్ని అందించే ముడి అటుకుల పరోటా రెడీ.